ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఎన్ని రోజులైనా సరే ప్రతి గ్రామం తిరుగుదాం. నేను శాసనసభ్యుడి అయిన తర్వాత ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యకు తీసుకున్నటువంటి చర్యలు సిగ్గుందా మీకు? 5 సంవత్సరాల్లో 41 బోర్లు వేపించినారు నియోజకవర్గంలో. 41 బోర్లు లెక్కలతో సహా బహిరంగ చర్చకు నేను సిద్ధం. 41 బోర్లు 10 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 3 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టగలిగారు. బోర్లు వేపించే వాళ్ళని, మోటార్ పంపు సెట్ తెచ్చే వాళ్ళని కూడా బెదిరిస్తే మధ్యలో వెళ్ళిపోయినారు. జేజేఎం ఫండ్స్ అసలు మీరు 1 రూపాయి వాళ్ళే. ఈరోజు 26 కోట్ల రూపాయలతో దాదాపు 11-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దశల వారీగా అధిగమించుతా ఉన్నాం సమస్య మీద. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజు, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, గౌరవ మంత్రి, ముఖ్యమంత్రి గారి సహకారంతో నా దగ్గర ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యని, శాశ్వత సమస్యని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. భూగర్భ జలాలు పెంచడం కోసం ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకొని, వేసవి కాలంలో అడుగంటి పోతుంది, మాకు తాగునీటికి కూడా ఇబ్బంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసుకొని ఆయన ఆశీస్సులతో కృష్ణా జలాల్ని అమరాపురం వరకు తీసుకొస్తాను. ఇప్పుడు గుడిబండ చెరువు 70% పూర్తి అయింది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమరాపురం చెరువు వరకు మాక్సిమం చెరువులు నింపి